నమస్తే గురుగారు. నమస్తే భార్గవి. ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకుంటే అధిక బరువు గురించి మాట్లాడుకున్నాం కదా. అలానే అధిక బరువు వల్ల వచ్చే అనర్థాలు ఏమంటారు సార్? తను ఉండాల్సినటువంటి బరువు కన్నా కూడా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే అనర్థాలు చాలా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని రోగాలకి ఒక సిగ్నల్ యాంటీనా పెట్టినట్టు, యాంటీనా డిష్ పెట్టినట్టు. ఈరోజు చాలామందికి మల్టీ డిసీజెస్ అనేవి ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్ ప్రాబ్లము, నీ పెయిన్స్ ప్రాబ్లము, నెక్ పెయిన్ ప్రాబ్లము, బీపీలు, షుగర్లు, ఇంకన్నీ కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూసారా, అన్నట్టుగా ఒక్క ఒబేసిటీ పెంచుకుంటే మీకు సులభంగా ఒక 4-5 రోగాలు సులభంగా మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసినట్లయితే 50 ఏళ్ళకే చాలామంది నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటి ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? వాళ్ళు సుమారుగా 20 నుంచి 30 కిలోలు లేదా 15 నుంచి 20 కిలోల పైనే ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు అవుతారు గత 4-5 సంవత్సరాలుగా కానీ లేదా 10 ఏళ్ళగా. 24/7 ఆ వెయిట్ని మీరు మోస్తూ ఉండడం ద్వారా ఆ వెయిట్ ముఖ్యంగా ఈ రాపిడి ద్వారా ఏర్పడినటువంటి మూమెంట్ ద్వారా మోకాళ్ళ దింపలు అరిగిపోతాయి. ఫస్ట్ మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం ఎప్పుడైనా చూసారు అసలు? లేదు. సో ఫస్ట్ మోకాళ్ళు అరిగిపోతాయి తొందరగా. దానికి తోడుగా చాలామంది ఏం చేస్తుంటారంటే అవగాహన లేకుండా వాకింగ్ చేసేస్తూ ఉంటారు. కిలోమీటర్లు చేసేస్తుంటారు. అది ఇంకా పొరపాటు. ఎందుకంటే వెయిట్ తగ్గుతూ ఉండకూడదు. దానివల్ల పెద్దగా వెయిట్ ఏం తగ్గరు. వాకింగ్ చాలా మంచిదే, కానీ మనకు ఒక సామెత ఉంది, కొండనాలకి మందేస్తే ముందు నాలుగు కూడిపోయిందంటే అన్నట్టు. వీళ్ళేదో వెయిట్ తగ్గుతారని కిలోమీటర్లు తిరిగేయడం ద్వారా వెయిట్ తగ్గరు సరికదా మోకాలు చెప్పులన్నీ అరిగిపోతున్నాయి. ఇది 365 రోజుల నుంచి సుమారుగా ఎన్ని సంవత్సరాలు తిరిగితే అన్ని రోజులు చేయడం ద్వారా ఏమవుతుందంటే చిన్న వయసులోనే ఈ మధ్య కాలంలో చాలామంది మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి. దానికి తోడుగా కాల్షియం తక్కువగా ఉండడం, డి విటమిన్ తగ్గిపోవడం, తద్వారా నీ రీప్లేస్మెంట్కి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అదేవిధంగా అధిక బరువు ఎక్కువగా ఉండడం ద్వారా మీరు హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్స్ అన్నీ కూడా పెరిగిపోవడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీపీలు, షుగర్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్త్రీలలో పీసీఓడి ప్రాబ్లమ్స్, పిల్లల పుట్టే సమస్య, పిల్లలు పుట్టకపోవడం సమస్య, ఇంకా 1 2 కాదు, అన్నిటికీ మించి డిప్రెషన్, యాంగ్జైటీ, మెడ నొప్పులు, ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు. ఎందుకంటే ఈ యొక్క అధిక బరువు అనేటటువంటిది 24 గంటలు కూడా మీ వెయిట్ శరీరం మీద పడడం ద్వారా అన్ని ఆర్గాన్స్ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అవి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇప్పుడు మీరు సపోజు ఒక 5 కిలోస్ బ్యాగ్ ఈజీగా మోయగలుగుతారు ఇక్కడ నుంచి కార్ వరకు వెళ్ళడానికి. ఇప్పుడు మీకు 25 కిలోలు వెయిట్ ఇచ్చారనుకోండి బ్యాగు, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేటప్పటికే మీకు లాగేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఎక్కువ అధిక శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది, ఎక్కువ ప్రెజర్ పడింది, వెయిట్ ఎక్కువ పడిపోయింది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేటప్పటికే భుజం లాగేసింది. మరి 24/7 ఇట్లా ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఉన్నదో చూసుకోండి. లోపల ఎక్సెస్ వెయిట్ అది మీరు ఎంత ఉన్నారన్నది మీరు చూసుకోవాలి. అది 20 కిలోల, 30 కిలోల, 40 కిలోల, 50 కిలోల, ఏంటి పరిస్థితి అన్న చూసుకుంటే అతి ముఖ్యంగా లాస్ అయిపోయేటటువంటిది ఏంటంటే ఏజ్ లాస్ అయిపోతారు. మీరు బిఎంఐ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. చాలామంది వెయిట్ ఒకటే చూస్తుంటారు. నేను 20 కిలోలు వెయిట్ ఎక్కువ ఉన్నానండి, 30 కిలోలు వెయిట్ ఎక్కువ ఉన్నానండి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి బిఎంఐ చెక్ చేసుకోండి. మీ ఏజ్ 30 అయితే ఇక్కడ బిఎంఐలో మీకు 40 50 చూపిస్తుంది. అంటే 30 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి మీరు, మీ శరీరం ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక 50 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి శరీరం ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎక్సెస్ ఏజ్ చాలా పోయింది, తగ్గిపోయింది. చాలామంది వెయిట్ ఒకటే చూస్తుంటారు. కాబట్టి అన్ని ఆర్గాన్స్ మీద దాని యొక్క ప్రభావం పడి అవి పనిచేసే విధానం దెబ్బతిని ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉంటాయి. దీనికి కొద్దిగా శరీరం టైం తీసుకుంటుంది. చాలామంది అనుకుంటుండొచ్చు, నేను 20 కిలోల నుంచి వెయిట్ ఉన్నాను, ఈయన ఇలా చెప్తున్నాడు, నాకేమీ రాలేదు కదా అని. మీ శరీరం కూడా కొద్ది టైం ఇస్తుంది మీకు.
20 నుంచి 30 నుంచి 35 నుంచి 40 ఏళ్ళ వరకు ఓపిక పడుతుందండోయ్. 40 ఏళ్ళ తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్నమాట. ఎంత లేట్గా వస్తుందో అంత లేటెస్ట్గా అంత స్ట్రాంగ్గా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇంతవరకు మీ యొక్క వయసు యొక్క శక్తికి ఆశిస్తూ ఉంటుంది అది. దాని ద్వారా పట్టించుకోరు. ఒక్కసారి బయటపడిన తర్వాత కంగారు పడిపోతాడు. అయ్యో వెంబడే తగ్గిపోవాలా, ఎక్కడ అనేక దారులు ఎదుగుతూ ఉంటాడు. ఎవరు తొందరగా తగ్గిస్తారు? సో ఇట్లాంటి వాళ్ళు తొందరగా తగ్గిపోవాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి కృత్రిమమైన వాటికి వెళ్ళి ఇంకా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీకు తెలవకుండా కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు పట్టింది 20 కిలోలు ఎక్సెస్ వెయిట్ పెరగడానికో 30 కిలోలు వెయిట్ పెరగడానికో. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత రోజుల్లో, వారాల్లో, నెలల్లో తగ్గిపోవాలంటాడు. ఆ జిమ్కో లేకపోతే యోగా సెంటర్కి వెళ్ళి మళ్ళీ వెయిట్ చూసేస్తాడు. ఎంత తగ్గాను, ఇంకా తగ్గలేదే, రోజు అదే పని, ఇంకా తగ్గలేదు. వీళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. తొందరగా తగ్గిపోవడం కూడా ప్రాబ్లమే. అలాగే ఇంకొద్దిమంది రకరకాలైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ సహజమైనటువంటి న్యాచురల్ వెయిట్ లాస్ కాదు, టైం తీసుకుంటుంది. మీరు గుర్తించిన తక్షణమే వచ్చేయాలి. మెట్లు ఎక్కి 5 అంతస్తుల మెట్లు ఎక్కడానికి కొద్దిగా టైం పడుతుంది, దిగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. అది లిఫ్ట్ అయినా కావచ్చు, దేనికి ఎంత టైం పట్టాలో అంత టైం పట్టుంది. కానీ మనిషి ఏమనుకుంటాడంటే వెంటనే జరిగిపోవాలనుకుంటూ ఉంటాడు. దీంట్లో ఆ ప్రయాణంలో ఈయనకి యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మెంటల్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకా పెరుగుతూ ఉంటాడు, తగ్గడు. కాబట్టి ఒక సరైనటువంటి అవగాహనతో టెన్షన్ పడిపోకుండా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని నిదానంగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఏదో వ్యాయామం చేసేస్తే తగ్గిపోతారు, ఫుడ్ మానేస్తే తగ్గిపోతారు అన్నది కాదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అంటే ఏంటంటే తన యొక్క దైనందిక దినచర్య, తనకు ఒక అవగాహనతో ఆహారం ఏంటి, వ్యాయామం ఏంటి, నా స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా బాడీ కండిషన్ ఏంటి, నా రెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నా ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకొని నిదానంగా కొన్ని నెలల పాటు జరిగేటటువంటి ప్రాసెస్. దీన్నే హెల్దీ వెయిట్ లాస్, న్యాచురల్ వెయిట్ లాస్, సహజ సిద్ధమైనటువంటి ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ దాన్ని స్టెబిలైజ్ చేయాలి. మూడో స్టెప్లో ఏమవుతుందంటే మీకు ఆ హెల్త్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ క్రీట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. చాలామంది అత్యుత్సాహంతో వచ్చి ఒక నెల రోజులు చేసి 2 కిలోలు తగ్గిపోయాను కదా, అమ్మయ్య December 31, January 1 కల్లా అని ఏదో అనుకుంటూ ఉంటారు. January 1 కల్లా నేను స్లిమ్గా అయిపోవాలా, నేను యంగ్గా అయిపోవాలా, నేను ఇలా మారిపోవాలనుకుంటాడు. ఫీజులన్నీ కట్టేస్తాడు, నెక్స్ట్ డే పోడు, మళ్ళీ 31 కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలామంది ఇట్లా అత్యుత్సాహంతో ఏర్పరచుకొని ఏది కంటిన్యూ చేయకుండా అలా ఉంటారు. అలా కాకుండా ఒకటి మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయాలి. ఐ కంప్లీట్ వాట్ ఐ స్టార్ట్. దానివల్ల మీకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ అనేటువంటిది ప్రాపర్ వేలో వస్తుంది. అదేదైనా కావచ్చు, ఒక యోగా కావచ్చు, ఒక డైట్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా చేయాలి. మధ్యలో ఆపేస్తే అది ఎప్పటికీ పూర్తి అయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఈ వెయిట్ పెరగడం ద్వారా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక ఏజ్ తర్వాత ఇంకా చాలా డిప్రెషన్లో పోయి బాధాకరమైన సందర్భాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళు 110-15 కిలోస్ ఉంటారు, సివియర్ బ్యాక్ పెయిన్. వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, ముందు వెయిట్ తగ్గాలంటారు. ఇప్పుడు వెయిట్ దీని దగ్గరికి వెళ్తే ఫార్వర్డ్ బెండింగ్ అసలు చేయకూడదు. సో అట్లాంటి వాళ్ళని కూడా ఇక్కడ మేము హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సివియర్ ఎక్సర్సైజ్ కాకుండా వాళ్ళకి కొన్ని ప్రాణాయామాల ద్వారా, కొన్ని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి, కొన్ని డైట్ ద్వారా మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడ హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ చెయ్యి దాటిపోయిన తర్వాత వచ్చేటటువంటి అనర్థాలు. అలా కాకుండా మీ చెయ్యి దాటక ముందే మీ దగ్గరే ఆపేస్తే ఆ ప్రాబ్లంని కానీ, ఆ సమస్యని కానీ, ఆ రోగాన్ని కానీ ఆపేస్తే సులభంగా తగ్గిపోతుంది. మీ చెయ్యి దాటితే చాలా సమస్య అవుతుంది. ఎందుకంటే దీనికి ఇంకో డిసీజ్ యాడ్ అవుతుందిగా, దీనికి ఒక ప్రాబ్లం యాడ్ అవుతుంది. అప్పుడు దానికి తీసుకోవాలా, దీనికి బాధ్యత తీసుకోవాలి. సో కాబట్టి ఈ అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సమస్యలు ఉండకుండా ముందుగానే మీ బరువు ఎంత ఉండాలో మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. దానికి తగినటువంటి ప్రణాళిక వేసుకొని దానికి తగినటువంటి దినచర్యతో, దానికి సంబంధించినటువంటి సమతుల్య ఆహారంతో మీరు సాధన చేసినట్లయితే ఒక ఫ్యూ మంత్స్ నుంచి మీరు చక్కగా మీ యొక్క హైట్కి తగినటువంటి వెయిట్ని వస్తే హెల్దీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే.